జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో మాలలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించండి. తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు. గత ప్రభుత్వం దళితులకు దళిత బంధు 11 ద్వారా 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వాన్ని కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దళితులకు అంబేద్కర్ అభయహస్తం పథకం ద్వారా 12 లక్షలు ఇస్తామని చెబితే నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన పాపానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం 59 కులాలను చీల్చి దళితుల మధ్య తగాదాలు పెట్టి రిజర్వేషన్లు ఎత్తివేయడానికి కుట్రలు చేస్తుందని, అందుకే జూబ్లీ ఎన్నికల్లో మాల సంఘాల జేఏసీ తరపున శాసనసభ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న బేర బాలకిషన్, మాల గోవిందప్ప, ఎడ్ల సురేష్, మంత్రి నరసింహయ్య, చిరంజీవి, కాశీనాథ్, వినయ్ సాగర్, శ్రీనివాస్, లక్ష్మణ్, రాజులతో కూడిన బృందం వందలాది మంది మాల సంఘాల జేఏసీ నాయకులతో కలిసి యూసుఫ్ గూడ డివిజన్లోని శ్రీకృష్ణ నగర్, వెంకటాద్రి నగర్, ఐలేం కాలంలో విస్తృతంగా పర్యటిస్తూ కాంగ్రెస్ పార్టీ మాలలకు చేసిన మోసాన్ని ప్రజలకు వివరించి ఎస్సీ వర్గీకరణ సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఎస్సీలలోని 59 కులాలకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం మీద పోరాడుతున్నామని, మమ్ములను ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందల భాస్కర్, గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్, గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్, కన్వీనర్ నల్లాల కనకరాజు, వర్కింగ్ చైర్మన్లు మంత్రి నరసింహయ్య, యూత్ జేఏసీ అధ్యక్షులు డాక్టర్ వీరస్వామి, రాహుల్ రావు, సిద్దిపేట భీమసేన, తుమ్మ శ్రీనివాస్ లతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. సంకనెక్కి తీర్పు కొరకు కాళ్ళు మొక్కి అంబేద్కర్ త్యాగాలను అవహేళన చేస్తుంటే రాజ్యాంగపు బలాలన్నీ అందిన కాడికి మెక్కి తిన్నింటి వాసాలను లెక్కలు పెడుతుంటే చూస్తూ ఊరుకుందామా తిరగబడి లేద్దామా రాజ్యాంగం రక్షణకై ఏకమై సాగుదామా నడువరమా